విద్యుత్ రంగంలో సాధించిన విజయాల్ని ఏదో వైఫల్యాలుగా ఏదో తప్పులు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం. మిషన్ భగీరథలో మేము సాధించినటువంటి మంచినీళ్ళ రంగంలో మేము సాధించినటువంటి అద్భుతమైనటువంటి పురోగతిని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నం. ఇరిగేషన్ రంగంలో నీటిపారుదల రంగంలో మేము సాధించినటువంటి ప్రగతిని తక్కువగా చేసి చూపెట్టేటటువంటి ప్రయత్నం, ఒక ఫెయిల్యూర్గా చూపెట్టేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం. తెలంగాణకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా ఏదో గాలికే వచ్చేసినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, అవి వచ్చినాయి. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వస్తలేవు? నేను అడుగుతా ఉన్నా. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మేము ఏం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఆనాడు వచ్చుంటే 10 ఏళ్లలో, మరి ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా రావాలి కదా. కొత్తగా కార్నింగ్ సంస్థ తమిళనాడు 1000 కోట్ల సంస్థ ఎందుకు తరలిపోతూ ఉంది? కేయిన్స్ అనేటటువంటి సంస్థ 5000 కోట్ల సంస్థ, చిప్పులు తయారు చేసే సంస్థ, అదెందుకు గుజరాత్కు పోతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేయకుండానే గాలికే సంస్థలు వచ్చేస్తాయా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, ఇక్కడ మంచినీళ్ళు పుష్కలంగా చేయడం కానీ, ఇక్కడ కరెంటు అద్భుతంగా ఇవ్వడం కానీ, ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ లేకుండా చేయడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కు, పెట్టుబడిదారులకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉందనేటటువంటి ఆ ఎకోసిస్టమ్ డెవలప్ అయిందనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ వచ్చిర్రు. ఇవాళ మీ హయాంలో శాంతి భద్రతలు సక్కా లేవు, నీళ్లు సక్కా లేవు, కరెంటు సక్కా లేదు. కాబట్టి సంస్థలు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికైనా మీ పద్ధతి, పనితీరు, ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ రంగంలో సాధించిన విజయాల్ని ఏదో వైఫల్యాలుగా ఏదో తప్పులు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం. మిషన్ భగీరథలో మేము సాధించినటువంటి మంచినీళ్ళ రంగంలో మేము సాధించినటువంటి అద్భుతమైనటువంటి పురోగతిని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నం. ఇరిగేషన్ రంగంలో నీటిపారుదల రంగంలో మేము సాధించినటువంటి ప్రగతిని తక్కువగా చేసి చూపెట్టేటటువంటి ప్రయత్నం, ఒక ఫెయిల్యూర్గా చూపెట్టేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం. తెలంగాణకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా ఏదో గాలికే వచ్చేసినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, అవి వచ్చినాయి. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వస్తలేవు? నేను అడుగుతా ఉన్నా. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మేము ఏం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఆనాడు వచ్చుంటే 10 ఏళ్లలో, మరి ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా రావాలి కదా. కొత్తగా కార్నింగ్ సంస్థ తమిళనాడు 1000 కోట్ల సంస్థ ఎందుకు తరలిపోతూ ఉంది? కేయిన్స్ అనేటటువంటి సంస్థ 5000 కోట్ల సంస్థ, చిప్పులు తయారు చేసే సంస్థ, అదెందుకు గుజరాత్కు పోతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేయకుండానే గాలికే సంస్థలు వచ్చేస్తాయా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, ఇక్కడ మంచినీళ్ళు పుష్కలంగా చేయడం కానీ, ఇక్కడ కరెంటు అద్భుతంగా ఇవ్వడం కానీ, ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ లేకుండా చేయడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్వెస్టర్స్కు, పెట్టుబడిదారులకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉందనేటటువంటి ఆ ఎకోసిస్టమ్ డెవలప్ అయిందనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ వచ్చిర్రు. ఇవాళ మీ హయాంలో శాంతి భద్రతలు సక్కా లేవు, నీళ్లు సక్కా లేవు, కరెంటు సక్కా లేదు. కాబట్టి సంస్థలు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికైనా మీ పద్ధతి, పనితీరు, ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.